హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రభు కృపలో వర్ధిల్లుతున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని ప్రతిదినం మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభు మనతో మాట్లాడకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడుతున్నామని, నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయమని, నన్ను కూడా అభిషేకించి బలమైన ఆత్మ నా పైన కుమ్మరించి స్పష్టంగా సూటిగా మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ సృష్టిని ఆరంభించాక మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఆదామును సృష్టించాక ఆదాముకు తోడుగా అవ్వనిచ్చాడు. ఆదాము అవ్వలు చక్కగా జత చేయబడ్డ తర్వాత వారికి సంతానంగా కయ్యేన్ని, హేబేల్ని ఇస్తూ వచ్చాడు. అంటే దేవుడు కుటుంబ వ్యవస్థను ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. భార్యాభర్తలుగా దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు. వారి తర్వాత గర్భఫలంగా పిల్లల్ని ఇస్తూ వచ్చాడు. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం ఉంటుందో అక్కడ దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. ఏ కుటుంబంలో అయితే దేవుడు ఉంటాడో ఆ కుటుంబం వర్ధిల్లుతూ వస్తుంది. అయితే దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఇస్తూ వచ్చాడు. తండ్రిగా కొన్ని బాధ్యతలు నీపైన ఉన్నాయి, తల్లిగా బాధ్యతలు కొన్ని నీపైన ఉన్నాయి, పిల్లలుగా కొన్ని బాధ్యతలు నీపైన ఉన్నాయి. ఎప్పుడైతే ఎవరి బాధ్యతల వరకు క్రమంగా మనం నెరవేరుస్తామో ఆ కుటుంబం చక్కగా దీవించబడుతుంది, ఆశ్రదించబడుతుంది. ఈరోజు చాలా కుటుంబాలు ఎందుకు చిన్నాభిన్నం అవుతున్నాయంటే ఇంకా ఎవరికి ఇవ్వబడిన బాధ్యతలు, ఎవరికి ఇవ్వబడిన డ్యూటీస్ వారు సరిగ్గా చేయడలేదు కాబట్టి. తండ్రిగా నీ బాధ్యతను కరెక్ట్గా చేస్తే పిల్లలు కరెక్ట్గా ఉంటారు. తల్లిగా నీ బాధ్యత కరెక్ట్గా నెరవేరిస్తే కుటుంబం చక్కబడుతుంది. పిల్లలుగా మీరు బాధ్యత నెరవేరిస్తే కుటుంబం చక్కగా ఉంటుంది. ఈరోజు మన బాధ్యతలు మరిచి మనం తిరుగుతున్నాం కాబట్టి కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఎవరి దారి వారిదే అన్నట్లుగా కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా, భయంకరంగా తయారవుతుంది. అయితే దేవుడు తండ్రినిచ్చాడు, తల్లినిచ్చాడు, పిల్లల్నిచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా వారికి తగిన విధులను కూడా, ఆజ్ఞలు కూడా ఇచ్చి ఉంటాడు. అయితే ఈరోజు ఒక తండ్రి చేయవలసిన బాధ్యతలు ఏంటి? దేవుడు తండ్రికి ఇచ్చిన బాధ్యతలు ఏంటి? ఒక ఇంటిలో తండ్రి కరెక్ట్గా ఉంటే ఆ కుటుంబం ఎలా దీవించబడుతుంది? అసలు తండ్రి చేయవలసిన పనులు ఏంటి అనేది మనం చూద్దాం. దేవుడు భర్తను కుటుంబానికి శిరస్సుగా ఇచ్చాడు. తండ్రిని కుటుంబానికి శిరస్సుగా ఇచ్చాడు, యజమానిగా ఇచ్చాడు. ప్రతి పురుషునికి దేవుడిచ్చిన ఆధిక్యత అది. తండ్రిగా భర్తగా ఉండవలసిన నీవు దారి తప్పితే కుటుంబం అంతా దారి తప్పుతుంది. నువ్వు దారి తొలగిపోతే, నువ్వు పాపం చేస్తే నీ కుటుంబం అంతా కూడా అదే దారిలో నడుస్తూ వస్తుంది. దేవుడు ఒక పురుషునిగా మనకి ఇచ్చిన ఆధిక్యతను చాలాసార్లు మనం కోల్పోతున్నాం కాబట్టి కుటుంబం చాలా చిన్నాభిన్నం అవుతుంది. బస్సులో డ్రైవర్ సరిగ్గా లేకపోతే బస్సు గమ్యం చేరుతుందా? చేరలేదు కదా. అలాగే కుటుంబంలో యజమాని అంటే భర్త అనేవాడు, తండ్రి అనేవాడు క్రమంగా సరిగ్గా లేకపోతే ఆ కుటుంబం ఎన్నటికీ దీవించబడదు, ఆశీర్వదించబడదు. కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా కుటుంబ పెద్ద తండ్రి బాధ్యత తీసుకోవాలి. అప్పుడు ఆ కుటుంబం దీవించబడుతుంది, అప్పుడు ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మరి తండ్రిగా మనము కలిగి ఉండవలసిన బాధ్యత ఏంటి? ఈరోజు తండ్రి గురించి మాట్లాడుతున్నాను. అంటే పిల్లల ఎడల ఒక తండ్రి ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి అనేది చూద్దాం. ఇక్కడ తండ్రి అన్నప్పుడు యేసుక్రీస్తు వారిని మనం మాదిరిగా చూసుకోవాలి. ఆయన పిల్లలము మనం. ఎందరూ తను అంగీకరించెదరో వారందరికీ ఆయన కుమారులు, కుమార్తెల అగుటకు అధికారం ఇచ్చిన దేవుడు కదా. కాబట్టి యేసుక్రీస్తు పిల్లలము మనం. యేసుక్రీస్తు ఇప్పుడు తండ్రి పొజిషన్లో ఉన్నాడు, మనం ఆయన పిల్లలమై ఉంటున్నాం ఆత్మీయ విషయంలో. అదే శారీరక విషయంలో ఇంటికి తండ్రి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు, పిల్లలము విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ శారీరకంగా తండ్రి ఎలాగ పిల్లలను చూడాలో మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తుని ప్రతి తండ్రి మాదిరిగా పెట్టుకుంటే తన పిల్లల ఎడల ఎలా ప్రవర్తించాలో, ఎలా వారిని పెంచాలో, ఎలా వారిని పోషించాలో మనకు చాలా చక్కగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈనాడు మన కుటుంబాల్లో తండ్రిగా యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకోవడం కాబట్టి పిల్లలు దారి తప్పిపోతున్నారు. ప్రతి పిల్లలకి కూడా తండ్రే మొదటి హీరో. ఫాదర్ ఈజ్ ఫస్ట్ హీరో. తండ్రే పిల్లలకి మొదటి హీరో, మొదటి గురువు. అర్థమవుతుందా? అలాంటి తండ్రే తప్పటడుగులు వేస్తే పిల్లలు తప్పటడుగులు వేయరు. అలాంటి తండ్రే పాపం చేసి దారి తొలగిపోతే పిల్లలు దారి తొలగిపోరా? చాలాసార్లు పిల్లల వయసుకు వచ్చాక తండ్రులు, తల్లులు చాలా తల బాదుకుంటారు. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే మొక్కై వంగనేది మానే వంగదు. కాబట్టి చిన్నప్పటి నుంచే తండ్రిగా, తల్లిగా నీకు బాధ్యత ఇవ్వబడింది. పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచే దైవికమైన క్రమంలో భయభక్తితో పెంచాలి.
వాళ్ళని క్రమంలో పెట్టాలంటే ముందు నువ్వు క్రమంలో ఉండాలి కదా తండ్రిగా. నువ్వు డ్యూటీస్ని, నీకు ఇవ్వబడిన బాధ్యతలు క్రమంగా చేస్తే దేవుడు తప్పకుండా నీ పిల్లలను కూడా ఆ బాధ్యతలు లోబడే విధంగా వారు చేస్తాడు. కాబట్టి ఒక తండ్రిగా నువ్వు యజమాని పొజిషన్లో ఉన్నావు, ఒక తండ్రిగా నువ్వు రాజు పొజిషన్లో ఉన్నావు. రాజువి, యజమానివి, ఇంటికి శిరస్సువి, ఇంటికి కిరీటానివి. నిన్ను బట్టి పిల్లలు ఘనత వహిస్తారు. ఈరోజు చాలా కుటుంబంలో పిల్లలు తమ తండ్రి గురించి చక్కగా చెప్పుకోరు. ఎందుకంటే తండ్రి తాగుడుపోతాడు కాబట్టి. చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, పిల్లలు చాలా నామోషిగా బాధపడుతూ చెప్తారు, అంకుల్ మా డాడీ త్రాగుడుపోతాడు అంకుల్ అని తలకాయ దించుకుంటారు అనమాట. అంటే నీ పిల్లలు తల దించుకునేలను ప్రవర్తిస్తున్నావు ఒక తండ్రిగా. 10 మందిలో మా డాడీ ఇది అని చెప్పుకోవాలి. ఇక్కడ మీరు డబ్బు పేరు గురించి నేను చెప్పేది, గుణం ముఖ్యం. నువ్వు ఆటో డ్రైవర్ అయినా పర్లే, నీ గుణం బాగుండాలి. అప్పుడు మా నాన్న ఆటో డ్రైవర్ అయిన ధైర్యంగా చెప్పుకుంటాడు. కానీ ఒక తాగుడుబోతుడి విషయంలో, ఒక తిరుగుడుబోతు విషయంలో, ఒక వ్యభిచారి విషయంలో, ఒక అబద్ధికుడి విషయంలో పిల్లలు తండ్రి విషయమే గొప్పగా చెప్పుకోలేరు, చాలా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళ మనసులు కృంగిపోతాయి తండ్రి విషయంలో. ఎందుకంటే ప్రతి తండ్రి ఒక హీరోలాగా భావిస్తాడు పిల్లలు. అయితే ఆ తండ్రి దారి తొలగిపోతే ఆ కుటుంబం చాలా చిన్న భిన్నమవుతుంది. చూద్దాం బైబిల్లో చూడండి, ఆదికాండము 37వ అధ్యాయం 4వ వచనంలో పిల్లల్ని మనం చేయవలసిన కొన్ని అంశాలు చూద్దాం, కొన్ని పాయింట్స్ చూద్దాం. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతని తమందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు, ఇక్కడ యాకోబు యోసేపును ప్రేమిస్తుంటున్నాడు, అంటే తన చిన్న కుమారుని ప్రేమిస్తుంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే మనల్ని ప్రేమించాడో ప్రతి తండ్రి కూడా తనకి ఇవ్వబడిన పిల్లలని ప్రేమించాలి. ఒక తండ్రి పిల్లల్ని ప్రేమించాలి. ఎప్పుడైతే తండ్రి పిల్లల్ని ప్రేమిస్తారో, ఆ ప్రేమను పిల్లలు పొందుకుంటారో, తండ్రి ప్రేమను ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఆ తండ్రిని వాళ్ళు చాలా గౌరవిస్తారు. ఒకవేళ ఎవడన్నా పరాయి వాడు వచ్చి నాన్నని తిడితే, మా నాన్నని తిడతావురా అని చెప్పేసి వాని మీద గొడవకి వెళ్తారు. అంత రెస్పెక్ట్ ఉంటుంది. తండ్రిగా నీ పిల్లలు ప్రేమించాలి. ఎప్పుడైతే నీకు ఇవ్వబడిన పిల్లల్ని తండ్రిగా నువ్వు ప్రేమిస్తావో వారు తిరిగి ఆ ప్రేమ నీకు అందిస్తూ వస్తారు. ఇంకా వేరే ప్రేమ కోరుకోరు వాళ్ళు. ఈరోజు చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, పర్టికులర్గా అమ్మాయిలు అయితే వేరే పురుషుని, అంటే ఒక అబ్బాయిని ఎందుకు ప్రేమిస్తున్నారంటే ఇంట్లో ప్రేమ తక్కువైంది కాబట్టి. ఏదో ఇంట్లో దొరకని ప్రేమ పరాయి పురుషుల్లో ఆ ప్రేమ దొరుకుతుంది. అంటే తన క్లాస్మేట్లోనో, క్లాస్లో ఉన్న ఫ్రెండ్ ద్వారానో, కాలేజ్ ఫ్రెండ్ ద్వారానో ఆ ప్రేమ దొరుకుతుంది అన్నమాట. అందుకే మా నాన్నలో లేనిది వీడిలో ఉంది కదా అని చెప్పేసి అమ్మాయి వాడిని ప్రేమిస్తుంది. అమ్మో మా నాన్న చాలా స్ట్రిక్ట్, అమ్మో మా నాన్న ఎప్పుడు మమ్మల్ని ప్రేమించలేదు, మా నాన్న ఎప్పుడు నాతో ప్రేమతో మాట్లాడలేదు, మా నాన్న ఎప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, కానీ ఈ వీడెవడో నన్ను బాగా పట్టించుకుంటున్నాడు, నన్ను తిన్నావా అని అడుగుతున్నాడు, పడుకున్నావా అని అడుగుతున్నాడు, నీకేమన్నా ఆరోగ్యం బాగాలేదని అడుగుతున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటుంది. కానీ తండ్రి అవేం చేయడు కదా. చాలాసార్లు పిల్లల దృష్టిలో తండ్రులు చాలా విలన్లాగా కనిపిస్తారు అనమాట. దే ఆర్ నాట్ హీరోస్, బట్ బాయ్ ఫ్రెండ్ లుక్ లైక్ హిస్ హీరో. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండే మాత్రం హీరోయిన్లాగా కనిపిస్తారు, కానీ తండ్రి విలన్లాగా కనిపిస్తాడు. ఎందుకంటే తండ్రి ప్రేమించాడు. కానీ యేసుక్రీస్తు నిన్ను ఎలా ప్రేమించాడు? మనం ఇంకా నువ్వు పాపలమైండగానే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కదా. యేసుక్రీస్తు వలె ఒక తండ్రిగా నువ్వు కూడా పిల్లల్ని ప్రేమించాలి. నీకు ఎప్పుడైతే పిల్లల్ని ప్రేమిస్తావో వాళ్ళు తిరిగి నిన్ను ప్రేమిస్తారు, తిరిగి నిన్ను హత్తుకుంటారు, తిరిగి నీ ఎడల ప్రేమను కలిగి ఉంటారు. వాళ్ళు ఆ ప్రేమను ఈరోజు పంచలేకున్నావు కాబట్టే వాళ్ళు ఆ ప్రేమ కోసం బయట వెతుకుతా ఉన్నారు. జరిగిపోయిన నష్టం జరిగిపోయాక వేరే వాడితో లేచిపోయో, లేదంటే వేరే వాడితో పెళ్లి చేసుకున్నాక తండ్రిగా గుండెలు బాదుకుంటూ ఉంటాం. అదేదో ఆ ప్రేమ నువ్వే క్రమంగా చూపిస్తే పిల్లలు ఎక్కడ చేజారిపోరు కదా. ఈరోజు చాలామంది తండ్రులు పిల్లలతో ప్రేమగా మాట్లాడరు, ప్రేమగా పలకరించరు, పట్టించుకోరు, కూర్చొని వారి యొక్క బాధలను షేర్ చేసుకోరు. అరే నాన్న ఏంట్రా నీ కష్టం, ఎందుకురా దిగులుగా కూర్చున్నావు, ఏంట్రా నీ బాధ చెప్పు, నేను నీకున్నాను కదా అని భుజం మీద చేయేసి మాట్లాడే తండ్రులు ఉన్నారా? భుజం మీద చేయేసి చెప్పురా నీ బాధ ఏంటి అని షేర్ చేసుకునే తండ్రులు ఉన్నారా? లేరే, పట్టించుకోరే. అదే బయట ఆ కేరింగ్, ఆ యొక్క షేరింగ్ దొరుకుతుంది కాబట్టి బయటికి వెళ్ళిపోతారు పిల్లలు చాలామంది. ఒక తండ్రిగా దేవుని పెట్టిన బాధ్యత ఏంటి? నువ్వు వారిని చూసుకోవాలి, వారిని ప్రేమించాలి. నీ ప్రేమ వాళ్ళకి కావాలి.
ఒక బిడ్డ బయటికి వచ్చాక మొట్టమొదటి ఎత్తుకునేది ఎవరండి? 99.9% తండ్రే ఎత్తుకుంటాడు కదా. అంటే మొదటి స్పర్శ ఎవరిది? తల్లిదండ్రులదే కదా. నీ స్పర్శను దాటి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఎక్కడో ఆ ప్రేమ తిరిగి వాళ్ళు పొందుకోలేకున్నారు నీ దగ్గర నుంచి. మా నాన్న నాతో మాట్లాడన్న సరిగ్గా, మా నాన్న ఎప్పుడు చూసినా నా పైన కోపడుతూనే ఉంటాడు, నేను ఏదైనా షేర్ చేసుకుందామంటే నాతో టైం స్పెండ్ చేయడని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, మొదట నీ బిడ్డలను ప్రేమించు. నీకు ఇచ్చిన పిల్లల్ని ప్రేమించేది నేర్చుకో. యేసుక్రీస్తు మనకు మాదిరికరమైన తండ్రి. ఆయన ఎలా ప్రేమించాడు నిన్ను నన్ను, ఆ ప్రేమను ముందు పెట్టుకో, ప్రేమించు. నీ ప్రేమను పొందుకున్న బిడ్డలు బయటికి వెళ్ళడానికి చాలా బాధపడతారు, భయపడతారు కూడా. అమ్మో, మా నాన్న ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడు, మా నాన్న నేను మోసం చేయకూడదు అనుకుంటారు పిల్లలు. ప్రేమించు. పిల్లలను హక్కును చేర్చుకో, వాళ్ళతో కూర్చో, వాళ్ళతో మాట్లాడు, టైం స్పెండ్ చేయి, వాళ్ళకి కావాల్సింది ఏదో చూడు, వాళ్ళని పట్టించుకో. పిల్లల కోరుకునేది ఏంటి తెలుసా? నువ్వు ఇచ్చే డబ్బు, నువ్వు ఇచ్చే ఆస్తి, నువ్వు తెచ్చే కేక్స్, చాక్లెట్స్ కోరుకోరు. కానీ వాళ్ళు నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు. మా నాన్నతో కలిసి తిరగాలి, మా నాన్నతో కలిసి కూర్చోవాలి, మా నాన్నతో ఆడుకోవాలి, మా నాన్నతో తినాలి అని పిల్లలకి ఎంతో ఆశ ఉంటుంది తెలుసా మీకు అది. కానీ ఇవి ఏవి తండ్రులుగా చాలాసార్లు మనం చేయలేకపోతున్నాం. దానివల్ల పిల్లలకి మన ప్రేమ చాలా తక్కువైపోయి ఆ ప్రేమ బయట ఎక్కడో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వారు ఆ ప్రేమకు ఆకర్షితులైపోతారు. కాబట్టి తండ్రిగా నీ బాధ్యత ఏంటి తెలుసా? మొదటగా నీ పిల్లల్ని ప్రేమించు. దేవుడిచ్చిన పిల్లల్ని ప్రేమించు, వారిని అంతము వరకు ప్రేమించు. పిల్లలు అనక అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు, దారి తొలగిపోతూ ఉంటారు, పాడైపోతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు. దెన్ యూ షుడ్ బి లైక్ ఎ ఫాదర్ లైక్ జీసస్. యేసుక్రీస్తు మనం పాపులం ఉండగానే ప్రేమించాడు. మనం దూషకులం, హింసకులం, హానికరమైనా సరే మనం ప్రేమించాడని వాక్యం వింటారు కదా. మనం ఇంకనూ శత్రువులమై ఉండే నిన్ను నన్ను ప్రేమించాడు కదా. మరి పిల్లలు దారి తప్పిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు వీడు నా కొడుకు కాదు, ఇది నా కూతురే కాదు అని అనడం ఎందుకు? పిల్లలు తప్పు చేశారు, వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళని హక్కును చేర్చుకోవాలి. వారు నువ్వు కాకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు? మీరు ఒక ధైర్యం ఇవ్వాలి తండ్రిగా. ఏమని? నేను ఒకవేళ పడిపోయినా, జారిపోయినా మా నాన్న ఉన్నాడు నాకు పట్టుకోవడానికి, నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక తండ్రి ఉన్నాడు అని ఒక ధైర్యం రావాలి. అది ఎప్పుడు వస్తుంది? తండ్రి కానీ బిడ్డలను ప్రేమించినప్పుడు. అర్థమవుతుందా? కాబట్టి మొట్టమొదటిగా ప్రతి తండ్రి తన బిడ్డల్ని ప్రేమించాలి. నీ భార్యను ఎలా అయితే ప్రేమిస్తున్నావో దేవుడిచ్చిన గర్భఫలాన్ని కూడా అలాగా ప్రేమించాలి. షో యువర్ లవ్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల ఎడల ప్రేమను చూపించు. రెండోదిగా మనం పిల్లలకి ఏం చేయాలి చూడండి, సామెతలు 1:8 నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. తండ్రి ఉపదేశమును ఆలకించాలి అంటే తండ్రి ఏం చేయాలి? ఉపదేశించాలి, అంటే బోధించాలి, చెప్పాలి. నాన్న ఇది మంచిదిరా, ఇది వద్దురా. ఎందుకంటే ఇంట్లో అందరికంటే సీనియర్ ఎవరు? తండ్రే. భార్య కంటే, పిల్లల కంటే భర్త వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు. కాబట్టి ఒక తండ్రిగా నీ బిడ్డలకి నువ్వు ఉపదేశించాలి. నాన్న ఇది కరెక్ట్ రా, ఇది రాంగ్ రా అని యూ షుడ్ గైడ్ దెమ్. నువ్వు వాళ్ళకి ఉపదేశించాలి, బోధించాలి, సరైన క్రమంలో పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లలు కదా, వాళ్ళు అప్పుడప్పుడు అడుగులు వేస్తూ ఉంటారు. కాబట్టి తప్పుడు అడుగులు వేయచ్చు. వయసుకు వచ్చారు పిల్లలు, తెలుసో తెలియకో ప్రేమ అని, లేకుంటే ఇంకా ఫ్రెండ్షిప్ అని, లేకుంటే ఏదైనా తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు వారికి మనం ఉపదేశించాలి. నాన్న ఇది కరెక్ట్ కాదు, ఇది ఈ వయసు కాదు, నువ్వు కష్టపడాలి, నువ్వు చదువుకోవాలి అని మనం వారికి ఉపదేశించే వారిగా ఉండాలి. ఎప్పుడు నువ్వు ఉపదేశించగలవు? వారితో నువ్వు ఫ్రెండ్లీగా మాట్లాడగలిగినప్పుడు. నువ్వు ఉపదేశిస్తే వారు వినాలి. అర్థమవుతుందా? ఉపదేశించేలా మాట్లాడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తండ్రిగా నువ్వు అధికారంగా చెలాయిస్తే పిల్లలు ఈ టైంలో మాట వినరండి. నువ్వు తండ్రిగా అధికారంగా చెలాయించాల్సింది ఒక ఫ్రెండ్లీ ఫాదర్గా ఉండాలి. ఒక ఫ్రెండ్లీ ఫాదర్గా ఉంటే దెన్ చిల్డ్రన్స్ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ. పిల్లలు కూడా అప్పుడు నీతో అన్నీ పంచుకోగలరు. తండ్రిగా నువ్వు ఆ ధైర్యం ఇవ్వాలి. నాన్న నేను నీకు ఒక ఫ్రెండ్ని అనుకో, అర్థమవుతుందా? లేకుంటే నన్ను ఒక బ్రదర్ లాగా అనుకో. యూ కెన్ షేర్ విత్ మీ ఎవ్రీథింగ్. నువ్వు నాతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు. నీ పర్సనల్ థింగ్స్ అయినా, నీ యొక్క హెల్త్ ఇష్యూస్ అయినా, ఏవైనా నాతో షేర్ చేసుకోవచ్చు. నువ్వేం టెన్షన్ పడదని ఒక ధైర్యం ఒక తండ్రిగా నీవు ఇచ్చావనుకో, బయట ఇంకా ఏ ఫ్రెండ్తో తను పంచుకోదు. డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వచ్చి తండ్రితో కూర్చొని నాన్న నా ప్రాబ్లం ఇది అని చెప్పగలగదు. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు గైడ్ చేయాలి, ఉపదేశించాలి. నువ్వు ఉపదేశించాలి. నువ్వు అనుభవం గలవాడివి కదా,
నీ అనుభవాలు పంచుకోవాలి నీ బిడ్డలతో. పంచుకుంటున్నావా నీ బిడ్డలతో అనుభవాలు? ఒకవేళ మంచి అనుభవాలు ఉంటే పంచుకో. అలా పంచుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా, రేపు ఆ పరిస్థితి కూడా నీ బిడ్డలు వెళ్ళినప్పుడు ఓహో మా నాన్న అలా చేశాడు కదా, నేను ఇలా చేయాలి అనే ఒక ఉద్దేశం పిల్లల్లో వస్తుంది. కాబట్టి ఉపదేశించి నీ పిల్లల్ని గైడ్ చెయ్యి. 10th అయిపోయింది, ఇంటర్కి వెళ్తున్నారు, ఏది చదివితే మంచిది. కొంతమంది పిల్లల్ని గాలికి వదిలేస్తారు, పట్టించుకోరు, ఉపదేశించరు. పుట్టారు, పెరుగుతున్నారు, అన్నం తెచ్చిపెడుతున్నా, బట్టలు ఇస్తున్నా, ఇంట్లో మా భార్య చేసి పెడుతుంది, తింటున్నారు, కాలేజ్ ఫీజు కడుతున్నా, బట్టలు కొనిపిస్తున్నా, బైక్ ఇచ్చినా, వాచ్ ఇచ్చినా, ఇంకేం కావాలి, మీ బ్రతుకు మీరు బతుక్కోండి అంటారు అనమాట. దిస్ ఈజ్ ద నాట్ రైట్ వే. ఇది రైట్ వే కాదు, ఇది మంచి తండ్రికి ఉండే లక్షణం కాదు. నువ్వు నీ పిల్లల వెనక నుండి నువ్వు ఉపదేశించాలి. యూ షుడ్ బి అ గైడర్ అనమాట. మీరు ఎక్కడికన్నా మంచి టూరిస్ట్ ప్లేస్లకి వెళ్తే, ఒకవేళ మీరు రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళినా, లేదంటే సమ్వేర్ ఎల్స్ మీరు ఎక్కడైనా మంచి పార్క్స్కి వెళ్ళినా, లేదంటే మ్యూజియంస్కి వెళ్ళినా, అక్కడ ఒక గైడ్ ఉంటాడు అనమాట. అండి ఇది పలానా శివాజీ చక్రవర్తి యొక్క డ్రెస్ అండి, ఇది మహాత్మా గాంధీ పెట్టుకున్న అద్దాలండి, అర్థమవుతుందా, ఇది ఎంఎస్ ధోని వాడిన బైక్ అండి, అర్థమవుతుందా, ఇది పలానా గోల్కొండ కోటలో పలానా రాజు కట్టిన కోట అండి అని మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక గైడ్ ఉంటాడు. అంటే ఉపదేశించేవాడు, మనల్ని నడిపించేవాడు ఉంటాడు అనమాట. సేమ్ లైక్ అలాగే ఒక తండ్రి కూడా గైడెన్స్ ఇవ్వాలి పిల్లలకి. తండ్రిగా నువ్వు గైడెన్స్ ఇవ్వాలి. ఒక వయసు వచ్చాక 13, 14 వచ్చాక వాళ్ళ శరీరంలో రకరకాల మార్పులు కలుగుతూ ఉంటాయి. వారి యొక్క రకరకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. సెక్షువల్గా శారీరక ఉద్రేకతను బట్టి వారిలో అవి అందరికీ కామనే. ఆ టైంలో వాళ్ళకి ఒక సపోర్ట్గా ఉండాలి. తండ్రిగాను సపోర్ట్గా ఉండి వాళ్ళని నువ్వు గైడ్ చేయాలి, వాళ్ళని నడిపించాలి. అప్పుడు తండ్రిగా నీ బాధ్యత నెరవేర్చిన వాడవుతావు. ఉపదేశించాలి. కీర్తన 32:8 ఒక మాట ఉంటుంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవవలసిన మార్గం నేను నీకు బోధించేదను. యేసుక్రీస్తు నీకు ఆలోచన చెప్తా, నువ్వు నడవవలసిన మార్గం ఏంటో నేను చెప్తా అన్నాడు కదా. సేమ్ అదే ప్రేమ మనం ఇందాక చెప్పాం కదా. యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకున్న ప్రతి తండ్రి కూడా సక్సెస్ఫుల్ ఫాదర్ అవుతాడు. యేసుక్రీస్తు ఏమన్నా నీకు ఆలోచన చెప్తా, నువ్వు నడవవలసిన మార్గం ఏదంటే నేను నీకు బోధిస్తా. తండ్రిగా నువ్వు ఈ మాట అనాలి, నాన్న నేను నీకు ఆలోచన చెప్తా, నువ్వు ముందుకెళ్ళు, నిన్ను ఎలా గైడ్ చేయాలో నాకు బాగా తెలుసు అని తండ్రిగా నువ్వు గైడ్ చేయాలి, ఉపదేశించాలి. చాలామంది తండ్రులు వాళ్ళ ఇష్టాన్ని పిల్లల మీద రుద్దుతారనమాట. నేను ఎప్పుడో చిన్నప్పుడు అనుకునేవాడిని ఇంజనీరింగ్ చేయలేకపోయాను, నువ్వు ఇంజనీర్ చేయనా అన్న అంటాడు. నాన్న నాకు ఇంజనీర్ అంటే ఇష్టం లేదు నాన్న, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం లేదు, నా చిన్ననాటి కళ నేను ఇంజనీరింగ్ చేయలేకపోయినా, కనీసం నా కొడుకన్నా ఇంజనీరింగ్ చేయాలనుకున్నాను, కాబట్టి ఇంజనీరింగ్ చదవని వాడిని బలవంతంగా ఖర్చు వాడు ఫెయిల్ అయిపోతాడు. చాలాసార్లు మన ఇష్టాలు పిల్లలపైన రుద్దాలనుకుంటాం. నాట్, అది కాదు రైట్. వాళ్ళు మనుషులు, వాళ్ళకన్నా కొన్ని ఇష్టాలు ఉన్నాయి. అయితే ఆ ఇష్టాలని గౌరవిస్తూ అది మంచి ఉద్దేశంతో కూడినదైతే దాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళి వెళ్ళాలి. ఒకవేళ చెడ్డ ఉద్దేశం కలిగి ఉంటే, వాళ్ళు తప్పటడుగులు వేస్తూ ఉంటే, నాన్న ఇది మంచిది కాదు, ఇది నీకు మేలు కలగచేయదు, ఇది శ్రేష్టమైన దారి అని పిల్లలకి చెప్పే విధానంలో తండ్రిగానే ఉండాలి. ఉన్నారా అలాంటి తండ్రులు? నీ తండ్రి నీ పిల్లలకు నువ్వు ఉపదేశిస్తున్నావా? నీ పిల్లలకి గైడ్ చేస్తున్నావా? చాలామంది పిల్లలు ఈరోజు తప్పిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సరైన ఉపదేశం లేక, అంటే సరైన గైడెన్స్ లేక, సరైన మోటివేటర్ లేకనే పిల్లలు చాలామంది నష్టపోతున్నారు ఈరోజు. ఎవ్రీ ఫాదర్ షుడ్ బి లైక్ ఏ మోటివేటర్, ఎవ్రీ ఫాదర్ షుడ్ బి లైక్ ఏ గైడెన్స్. ప్రతి తండ్రి కూడా ఒక ఉపదేశించేవాడిగా ఉండాలి. అప్పుడు ఆ పిల్లలు గొప్పగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. రేపు ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు పిల్లలు ఆనాడు మా నాన్న మాట విని మేము ఈరోజు ఈ స్థితికి ఉన్నాం, మా నాన్న ఉపదేశం విని మేము ఈ స్థితికి ఉన్నామంటారు తండ్రులు, పిల్లలు. కాబట్టి తండ్రి, ఓ ఫాదర్, తండ్రిగా నీ బాధ్యత నెరవేరుస్తున్నావా? నీ పిల్లలకు ఉపదేశిస్తున్నావా? ముందు నువ్వే సరిగ్గా లేవా? చాలాసార్లు కొన్ని కుటుంబాల్లో పిల్లలే తండ్రికి చెప్తా ఉంటారు, నాన్న తాగొద్దు నాన్న, ఇది మంచిది కాదు, మన కుటుంబం చెడిపోతుంది, తాగి ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటావు, మనం బాగుందాం నాన్న, నువ్వు తాగొద్దు నాన్న, నువ్వు వేరే ఆంటీతో వెళ్ళొద్దు నాన్న, పాపం చేయొద్దు నాన్న అని చాలామంది పిల్లలు తండ్రికి ఉపదేశించే స్థితిలో ఈరోజు తండ్రులు ఉన్నారు చాలామంది. చాలా దౌర్భాగ్యమైనది. పిల్లలు ఘనత తీసుకురావాలి కుటుంబానికి కదా, కానీ ఈనాడు చాలా తండ్రులు కుటుంబానికి ఘనహీనత తీసుకొస్తున్నాడు. కిరీటంగా ఉండవలసిన వాడే కుటుంబానికి ముళ్ళ కిరీటంగా తయారవుతున్నాడు తండ్రి. కుటుంబాలు అందరూ బాగుండారన్న వాళ్ళ డాడీ తప్ప అంటారు చాలామంది. కాబట్టి ఒక తండ్రిగా నీ కుటుంబాన్ని సరైన మార్గంలో పెట్టాలంటే నీ కుటుంబానికి ఉపదేశించాలి, నీ బిడ్డలకు నువ్వు ఉపదేశించాలి. ఉపదేశించాలంటే ముందు
నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవాలి, దేవుని తెలుసుకోవాలి, క్రీస్తుని తెలుసుకోవాలి. నీలో వాక్యం సమృద్ధిగా ఉంటే ఆ వాక్యాన్ని నీ బిడ్డలకు బోధిస్తావు. కాబట్టి ఉపదేశించేవాడిగా ఉండాలి, గైడెన్స్ ఇచ్చేవాడిగా ఉండాలి, మోటివేషన్ ఇచ్చేవాడిగా ఉండాలి, నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ప్రతి తండ్రి పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి, అంటే ఒక మాదిరిగా ఉండాలి. చూడండి, ఆ మాట మనం చూస్తాము. హోషేయ రాసిన గ్రంథం 11:3 3వ పాయింట్ చూద్దాం. హోషేయ 11:3 ఎఫ్రాయిము చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పినవాడను నేనే, నడక నేర్పినవాడను నేనే అని దేవుడు అంటున్నాడు. దేవుడు మనకి నడక నేర్పినవాడంట. ఏమండి, చిన్నప్పుడు పిల్లలు 5 నెలలు 6 నెలలు ఉన్నప్పుడు, లేదంటే సంవత్సరం ఉన్నప్పుడు మనం వారికి చేయి పట్టుకుని నడక నేర్పిస్తాం. ఒక వయసు వచ్చాక మనం వారి చేతిని విడిచిపెడతాం. నన్ను అడిగితే ప్రతి తండ్రి కూడా, కొడుకైనా కుమార్తెనా, వాళ్ళు పెళ్ళి చేసేంత వరకు కూడా ఖచ్చితంగా వారి చేయి మన చేతుల్లో ఉండాలి, అంటే తండ్రి చేతిలో ఉండాలి. నీ కూతుర్ని ఒక అల్లుడికి ఇచ్చేంత వరకు, లేదంటే నీ కొడుకుని ఇంకొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేంత వరకు కూడా వారి చేతులు నీ చేతిలో ఉండాలి. వాళ్ళకి నడక నేర్పించవలసింది నువ్వే. ఇక్కడ నడక అంటే ఇంకా ప్రవర్తన గుర్తు. ఆమె నడక సరిగ్గా లేదంటే అర్థం ఏంటి? ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని. వారిని చక్కబెట్టవలసిన బాధ్యత నీదే. ఈనాడు పిల్లలు చాలామంది దారి తొలగిపోతున్నారు. త్రాగుడు బోతులు అవుతున్నారు పిల్లలు, తిరుగుడు బోతులు అవుతున్నారు పిల్లలు, వ్యభిచారం అవుతున్నారు పిల్లలు కదా, బెట్టింగ్స్కి వెళ్ళిపోతున్నారు పిల్లలు కదా. ఎంతగా చెడిపోతున్నారంటే పిల్లలు, అంతగా చెడిపోతారు. కారణం ఏంటి తెలుసా? 100% తండ్రులే. ఎందుకంటే తండ్రి యొక్క అడుగు జాడలో పిల్లల్ని నడుస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే తండ్రి పట్టించుకోడు. కొడుకు ఎక్కడ తిరుగుతున్నాడో కొంతమంది తండ్రులు పట్టించుకోరు అనమాట. రాత్రి 11, 12కి వస్తాడు. ఏమరా ఎక్కడికి వెళ్ళామంటే, ఇంకా ఫ్రెండ్స్తో పోయినా. ఏమరా అంటే, ఏం నువ్వు వెళ్తున్నావు కదా అంటాడు. నాన్న తాగొద్దురంటే, నువ్వు తాగుతున్నావు కదా, ముందు నువ్వు కరెక్ట్గా ఉండి నాకు చెప్పు అంటాడు. ఎంతమంది అనడం లేదు ఈ మాట? ఓ తండ్రి, నడక నేర్పుతున్నావా నీ పిల్లలకి? లేదంటే ముందు నీ నడకనే సరిగ్గా లేదా, అంటే నీ ప్రవర్తనే సరిగ్గా లేదా? ముందు నువ్వు కరెక్ట్గా ఉంటే నీ పిల్లలు కరెక్ట్గా ఉంటారు. నీ ప్రవర్తన బాగుంటే నీ పిల్లల ప్రవర్తన బాగుంటుంది. వాళ్ళు నిన్ను చూసి నడుస్తారు. నడక నేర్పిన వాడని నేనంటే వారు నీ అడుగు జాడలో నడుస్తారన్నమాట. వారు నిన్ను చూస్తా నడుస్తూ ఉంటారు అన్నమాట. మా నాన్న ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాడు, మా నాన్న ఎలా మాట్లాడుతున్నాడు, మా నాన్న ఏది త్రాగుతున్నాడు, మా నాన్న ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది చిన్నప్పటి నుంచి పిల్లలు గమనిస్తూ ఉంటారు. అందుకే పిల్లల దగ్గర తండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన సరిగ్గా లేకుండా నీ పిల్లలకి ఏం ఉపదేశిస్తావు, ఏం బోధిస్తావు కరెక్ట్గా ఉండమని? ఒక తండ్రిగా నువ్వు కరెక్ట్గా ఉంటే పిల్లలు ఎందుకు మాట వినరు? ఈరోజు చాలామంది తండ్రులు కరెక్ట్గా లేరు, అంటే వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదు. ఒక తండ్రిగా నువ్వే తిరుగుబోతువి, ఒక తండ్రిగా నువ్వే వ్యభిచారివి, ఒక తండ్రిగా నువ్వే బెట్టింగ్లాడేవాడివి, ఒక తండ్రిగా నువ్వే త్రాగుడు పోతాడివి, తిరుగుడు పోతాడివి. ఇంకా నీ పిల్లలు ఏం క్రమంలో ఉంటారు? ఇంక ఏం మాట వింటారు నీది? వాళ్ళు ఎందుకు వింటారు నీ మాట? మనం ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళు మన మాట వింటారా? వినరు. ఒకవేళ మనం ఏదైనా చెప్పాలనుకున్నా కానీ ముందు నువ్వు కరెక్ట్గా ఉన్నానా, నాకు తర్వాత చెప్తా అంటారు అన్నమాట. అసలు వినరు ముందు మాట. ఈరోజు పిల్లలు మాట వినకపోవడానికి కారణం ఎవరు? ముందు మనమే, తల్లిదండ్రులే. మన ప్రవర్తన సరిగ్గా ఉంటే వాళ్ళు మనకు లోబడతారు, భయపడతారు. అమ్మో మా నాన్న మా అమ్మ పరిశుద్ధులు, నీతిమంతులు, వాళ్ళు తప్పేది చేయలేదు, వాళ్ళు ఖండితంగా ఉంటారు, వాళ్ళు నీతిమంతులు, వాళ్ళ దగ్గర మన పప్పులు ఉడకవు అని భయపడతారు పిల్లలు. మా నాన్నలే తొక్కలే అనుకుంటారు చాలామంది తండ్రుల గురించి. పిల్లలు కూరలో కరేపాకు తీసేస్తారు కొంతమంది పిల్లలు తండ్రుల్ని. ఎందుకు తెలుసా? తప్పు ఎక్కడ జరుగుతుంది? పిల్లలుగా తప్పు. ఎవరిది తప్పు? తండ్రిదే. ఎందుకంటే నువ్వు నిజంగానే ఒక కరేపాకులో ఉన్నావు ఇంట్లో. నువ్వు ఇంటిలో ఒక శిరస్వి, అది గుర్తుపెట్టుకో. ఇంటిలో ఒక రాజువి నువ్వు. నడక నేర్పవలసిన వాడు నువ్వు. కుటుంబాన్ని అంతటి నడిపించవలసిన వాడు నువ్వు. బస్సుకు స్టీరింగ్ నువ్వు. స్టీరింగ్ కరెక్ట్గా ఉంటే బస్సు కరెక్ట్గా వెళ్తూ ఉంటుంది. బస్సు బండి వెళ్ళాలంటే స్టీరింగ్ చాలా ప్రాముఖ్యం. నువ్వు ఆ యొక్క కుటుంబం అనే బండికి స్టీరింగ్ లాంటివాడివి, డ్రైవర్ లాంటివాడివి. నడక నేర్పించవలసిన నువ్వే. అలాంటి నువ్వే తప్పటడుగులు వేస్తూ ఉంటే కుటుంబం ఎలా ఉంటుంది చెప్పు? ఇంకా పిల్లలు ఎలా ఉంటారు చెప్పు? మళ్ళీ ఒక సాకు, పాస్టర్ గారు మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, దారి తప్పిపోయారని. దారి తప్పిపోయింది వాళ్ళు కాదు నాన్న, నాన్నవి నువ్వే తప్పిపోయావు తండ్రిగా. ముందు నువ్వు కరెక్ట్గా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా కరెక్ట్గా ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ 3 విషయాలు చూసాం. మొట్టమొదటిగా తండ్రులుగా మన పిల్లల్ని ప్రేమించాలి. రెండోదిగా తండ్రులుగా మన పిల్లలకి ఉపదేశించాలి. వాళ్ళని క్రమంగా వారికి మనం బోధిస్తూ, వాళ్ళకి దేవుని వాక్యాన్ని ఉపదేశిస్తూ వారిని మనం గైడెన్స్ చేయాలి. మూడోదిగా పిల్లలకి
నడక నేర్పియాలి, అంటే ప్రవర్తన నేర్పియాలి, క్యారెక్టర్ నేర్పియాలి. పిల్లలకి మనం క్యారెక్టర్ నేర్పియాలండి. ముందు నీ క్యారెక్టర్ బాగుందా? పిల్లల ముందరే అబద్ధాలు ఆడతాం, పిల్లలతోనే అబద్ధాలు చెప్పిస్తాం. రే నాన్న లేడని చెప్పరా అని పిల్లోనికి ఫోన్ ఇస్తాం. పిల్లల ముందే పరాయి స్త్రీతో మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది చూసాం, రే పిన్ని అని చెప్పురా, పిన్ని అని చెప్పు, పిన్ని అను అంటారనమాట. అంటే వాళ్ళ అమ్మ పెద్దమ్మ, ఈమె పిన్ని అని. అంటే పిల్లల ముందరే అక్రమ సంబంధాలు నడిపిస్తూ ఉంటారు తండ్రులు కొంతమంది. పిల్లలకి ఏం తెలియదులే అని. నీ క్యారెక్టర్ బాగాలేకుండా, తండ్రిగా నీ క్యారెక్టర్ బాగాలేకుండా పిల్లలు ఎలా బాగుంటారని నువ్వు అనుకుంటున్నావు? చాలా తప్పు కదా, చాలా భయంకరం కదా. తండ్రిగా నువ్వు సరైన మార్గంలో నడవకుండా పిల్లలను సరైన మార్గంలో పెట్టగలవా? పెట్టలేవు. నువ్వే తప్పటడుగులు వెళ్తా ఉంటే ఆ అడుగుజాడల వాళ్ళు వేయగలరంటావా? వేయలేరు. కాబట్టి తండ్రిగా నువ్వేం చేయాలి? సరైన మార్గంలో సరైన ప్రవర్తన కలిగి నువ్వు నడవాలి. అప్పుడు వాడు కూడా సరైన ప్రవర్తన కలిగి జీవిస్తాడు. చూడండి, 4వదిగా మనం ఏం కలిగి ఉండాలంటే, ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుని కుమారులునిగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి ఏం చేయాలి? శిక్షించాలి. 4వదిగా తండ్రి ఏం చేయాలి? శిక్షించాలి. ఎందుకు ఇది 4వదిగా చిట్ట చివరిగా చెప్తున్నానంటే, ప్రేమించేవాడే శిక్షించగలడు, అర్థమవుతుందా? ఉపదేశించేవాడే శిక్షించగలడు, నడక నేర్పించేవాడు అంటే ప్రవర్తన సరిగ్గా ఉన్నవాడే, క్యారెక్టర్ బాగున్నవాడే శిక్షించగలడు. ప్రేమించలేనివాడు శిక్షిస్తాడా? శిక్షించలేడు. సరైన ఉపదేశించకుండా శిక్షించగలడా? శిక్షించలేడు. వాని క్యారెక్టరే, వాని ప్రవర్తనే బాగలేనప్పుడు ఇతరులను శిక్షించగలడా? శిక్షించలేడు. కాబట్టి 4వది ప్రాముఖ్యంగా ప్రతి తండ్రి చేయవలసిన పని శిక్షించాలి, బుద్ధి నేర్పించాలి, వాళ్ళని క్రమంలో పెట్టడానికి ఇవన్నీ చేయాలి. మనము సరైన మార్గంలో పెట్టడానికి తండ్రిగా బాధ్యత తీసుకోవాలి. మనం చాలాసార్లు ప్రేమిస్తాం కానీ శిక్షించాం, చాలా తప్పది. యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకున్నాం కదా. యేసుక్రీస్తు పాపముకు తగిన శిక్ష ఖచ్చితంగా మనకి వేస్తాడు. పాపం చేస్తే ఆయన ప్రేమించేవాడే, కానీ పాపం చేస్తే ఊరుకునే దేవుడు కాదు. అలాగే పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ఊరుకుండకూడదు. చిన్న తప్పేలే, తెలుసుకుంటుందిలే అనుకోకూడదు. ఎప్పటికప్పుడు పిల్లలను ఖండిస్తూ రావాలి. ఒకవేళ ఆ అమ్మాయి, నీ బిడ్డ పరాయి పురుషుతో తిరుగుతుందని చూసినావు అనుకో, ఏం కాదులే, తెలిసిన వాడలే అనుకోవద్దు. రేపు ఏమో చెప్పలేం, వాళ్ళిద్దరే నీ కొంపకు ఏదైనా నిప్పంటింటచ్చు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఒక విషయం తెలిసిన వెంటనే నీ కూతురుని, నీ బిడ్డని కూర్చోబెట్టుకొని శిక్షించాలి, తప్పమ్మది అని చెప్పాలి, తప్పు దిద్దాలి, వారిని హెచ్చరించాలి, మందలించాలి. అవసరమైతే ఖండితంగా, కఠినంగా కొన్ని విషయాలు మాట్లాడాలి వాళ్ళతో. శిక్షకు లోబడేట్లు చేయాలి వారిని. ఒకసారి శిక్షించినప్పుడు మనము చెడ్డ పేరెంట్స్గా కనపడవచ్చు, కానీ అది వాళ్ళ మేలుకే. తండ్రిగా నీ శిక్షణ వాళ్ళు తృణీకరిస్తే వాళ్ళే నష్టపోతారు. కానీ నీ బాధ్యత ఏంటి? తండ్రిగా నువ్వు శిక్షించాలి. కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు, ఊరికే పిల్లల్ని తిట్టడం కొట్టడం ఎందుకు, మనం చెడ్డగాడడం ఎందుకు అనుకుని. చెడ్డైనా పర్లే, పిల్లల్ని మంచిగా పెంచాలి. రేపు ఎదిగి పెద్ద అయినాక వాళ్ళకి పిల్లలు వచ్చినాక అర్థమవుతుంది, ఆహా మా తండ్రి ఎందుకు నన్ను శిక్షించాడా అని వారికి అర్థమవుతుంది. అప్పుడు నిన్ను పొగుడుతారు వాళ్ళు. ఒకవేళ నువ్వు శిక్షించలేదనుకో, వాళ్ళు పాడైపోయారు అనుకో, మా నాన్న నాకు అన్నీ తెలిసి కూడా నన్ను సరైన మార్గంలో పెట్టలేదు, నన్ను క్రమంలో పెంచలేదు, ఆ రోజే మా నాన్న తిట్టి ఉంటే, ఆనాడే మా నాన్న శిక్షించుంటే నేను ఈ తప్పు చేసేవాడిని కాదేమో బహుశా అని ఒకసారి అనుకుంటారు వాళ్ళు. కాబట్టి ఆ స్థితి రాకముందే నీ బిడ్డలను శిక్షించు. తప్పటడుగులు వేస్తున్నారా, నిన్ను కాదని వేరే దగ్గరికి వెళ్తున్నారా, లేదంటే ఇంకా వారి చిత్తానుసారంగా, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారా, లేదంటే ఇంకా గర్ల్ ఫ్రెండ్ అని, బాయ్ ఫ్రెండ్ అని, లేదంటే చెడ్డ సహవాసంలో ఏమైనా తిరుగుతున్నారా, అది నీ దగ్గరకు వచ్చిందా, నీకు నోటీస్ చేయబడిందా, వెంటనే శిక్షించు. కొన్నిసార్లు దౌర్భాగ్యని పరిస్థితి ఏంటంటే, కొంతమంది వచ్చి చెప్తారు, అంకుల్ మీ బాబు పలానా వ్యక్తితో తిరుగుతున్నాడు అంకుల్ మీ బిడ్డ పలానా వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు అంకుల్ అని చెప్పినప్పుడు ఈ తండ్రులు ఏం చేస్తుంటే, ఇంకా మావాడు అలాంటి వాడు కాదు, మావాడు చాలా మంచివాడు, నీవే ఎప్పుడు మా బిడ్డల మీద సాకులు చెప్పడం కాదు అని చెప్పేసి బిడ్డ మీద అమితమైన ప్రేమతో తన కూతురు చాలా మంచిదని గుడ్డి నమ్మకంతో ఉంటారు. చాలా తప్పది. పిల్లల్ని ఎప్పుడు కూడా మనం పరిశీలించాలి, వాళ్ళు నడుస్తున్న మార్గం ఏంటో మనం ఆలోచించాలి, చూడాలి, వారి మీద ఎప్పుడు కూడా ఒక కన్నేసి పెట్టాలి. పిల్లల మీద తండ్రిగా నీ బాధ్యత అది. గుడ్డిగా నమ్మేయకూడదు, పిల్లల్ని విడిచిపెట్టకూడదు, వారి విషయమే పట్టింపు కలిగి ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే ఆ మార్గం మీద తెలుసుకుని వాళ్ళని శిక్షించాలి. అయితే శిక్షణలో ఎలా శిక్షించాలి?
స్తుతిమెత్తగా అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి, వాళ్ళని అర్థమయ్యే విధంగా హెచ్చరించాలి. అప్పుడు మాట వినకపోతే అప్పుడు బెత్తము వాడినా, అప్పుడు ఒక 4 దెబ్బలు వేసినా కానీ తప్పేం లేదు. ఏం చేసినా వారి మేలు కోసమే కదా. కాబట్టి తండ్రిగా నీ బాధ్యత అది. కాబట్టి పిల్లల్ని విడిచిపెట్టేది అలాగ శిక్షించకుండా వదిలిపెట్టద్దు. వాళ్ళని మనము సరైన మార్గంలో పెట్టడానికి దేవుడే చెప్పాడు, మీరు శిక్షించండి. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? తండ్రి శిక్ష చాలా మంచిది. అర్థం చేసుకుంటే వాడే గొప్పవాడు అవుతాడు, అర్థం చేసుకోకపోతే వాడే నష్టపోతాడు. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలంగా మంచి తండ్రి ఈ 4 బాధ్యతలు చేస్తాడు. పిల్లల్ని క్రమంగా పెంచడానికి, పిల్లల్ని క్రమంలో పెట్టడానికి, దైవికంగా పెంచడానికి ప్రతి తండ్రి 4 చేస్తాడు. ఏంటి ఆ 4? మొదటిది ప్రేమ, రెండవది ఉపదేశము, మూడవది ప్రవర్తన నేర్పించేవాడు, నడకను నేర్పించాడు, నాలుగవది శిక్షిస్తాడు. ఈ 4 చాలా ప్రాముఖ్యం. ఈ 4 ఒక తండ్రిగా నువ్వు చేస్తే ఆ కుటుంబం నిలవబడుతుంది. ఒక మంచానికి 4 కాళ్ళు ఎంత ప్రాముఖ్యమో అలాగే ఒక బిడ్డల్ని పెంచాలంటే ఈ 4 చాలా ప్రాముఖ్యం. ఒక తండ్రిగా నీ పట్ల ఈ 4 బాధ్యతలు నెరవేరుస్తున్నావా? నీ బాధ్యతను సరిగ్గా నెరవేరిస్తే దేవునిను మెచ్చుకుంటాడు. ఒకవేళ ఈ 4 బాధ్యతలను ఏది నెరవేర్చకపోయినా రేపు నీ పిల్లలు పాడైపోతే, భ్రష్టు పట్టిపోతే, నీ పిల్లలు చెడిపోతే దానికి దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకంటే ఆయన బహుమానం ఇచ్చాడు నీకు. ఆ బహుమానాన్ని ప్రభువు కొరకు పెంచాలి నువ్వు. అర్థమవుతుందా? కాబట్టి ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటి? నీ పిల్లల్ని క్రమంగా పెంచాలి, దైవికంగా పెంచాలి, దేవుని భయంలో పెంచాలి, వారికి దైవికంగా దేవుని వాక్యంలో లోబడే విధంగా పెంచాలి. అప్పుడు వారు ఒక తండ్రిగా నిన్ను రేపు ఘనతగా పొగుడతారు. రేపు ఉన్నత స్థితికి వెళ్ళాక మా డాడీ దొరకడం గొప్ప భాగ్యం, మాకు ఇలాంటి వ్యక్తి నాన్నగా రావడం మా అదృష్టం, దేవుడు లాంటి నాన్న అని గురించి సాక్ష్యం చెప్పాలి. మా నాన్న రాక్షసుడు, మా నాన్న త్రాగుడుబోతుడు, మా నాన్న వ్యభిచారి, మా నాన్న మా జీవితాన్ని నాశనం చేశాడు, మా నాన్న మమ్మల్ని భ్రష్టు పట్టించాడు, ఇలాంటి నాన్న ఎవ్వడికి ఉండకూడదు అనే చెడ్డ సాక్ష్యం ఒక తండ్రిగా నీకు రాకూడదు. అలా రాకూడదంటే ఒక తండ్రిగా నువ్వు ముందు దేవుని భయం కలిగి ఉండాలి. ఒక తండ్రిగా నువ్వు దేవునికి వాక్యానికి లోబడాలి. ఒక తండ్రిగా నువ్వు ముందు ప్రార్థనాపరుడై ఉండాలి. ఒక తండ్రిగా నువ్వు దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు తండ్రిగా పిల్లలు నిన్ను గౌరవిస్తారు. అప్పుడు తండ్రిగా పిల్లలు నిన్ను ప్రేమిస్తారు. అప్పుడు ఒక తండ్రిగా నువ్వు ఉన్నత స్థితికి వెళ్తావు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఒక మంచి తండ్రిగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. ఉంటావా? నిజంగా ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా సరే చెడ్డ తండ్రిగా ఉన్నారా? ఈరోజు నుంచి మంచి తండ్రిగా మారడానికి ప్రయత్నించి దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలు దారి తొలగిపోతుంటే విడిచిపెట్టద్దు, దయచేసి వాళ్ళని పట్టుకో. ఎందుకంటే అపవాది పని చేస్తున్నాడు ఈ కాలంలో, పిల్లల్ని పట్టుకుంటున్నాడు వాడు కుటుంబాలను నాశనం చేయడానికి. నువ్వు అనుకుంటున్న భార్య భర్తలు మేము బాగున్నాం, పిల్లలు అని అనుకుంటున్నావేమో, కానీ ముందు వాడు కుటుంబాన్ని చెదరగొట్టడానికి పిల్లల్ని వాడుకుంటున్నాడు యవ్వన కాలంలో. కాబట్టి పిల్లలు యవ్వన కాలం దారి తొలగిపోకూడదంటే తండ్రిగా నువ్వు బాధ్యతలు నెరవేర్చాలి. తండ్రిగా నువ్వు కుటుంబం యొక్క కళ్ళాన్ని చేతిలో పట్టుకోవాలి. అర్థమవుతుందా? యూ షుడ్ డ్రైవ్. నువ్వే డ్రైవ్ చేయాలి కుటుంబాన్ని. నువ్వే దారి తప్పిపోతే కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. కాబట్టి దేవుని మాదిరిగా పెట్టుకో, క్రీస్తుని మాదిరిగా పెట్టుకో. క్రీస్తు వలె ప్రేమించు, క్రీస్తు వలె ఉపదేశించు, క్రీస్తు వలె ప్రవర్తన కలిగి ఉండు, మాదిరి కలిగి ఉండు, క్రీస్తు వలె శిక్షించు. అప్పుడు నీ కుటుంబమే ఒక దైవికమైన కుటుంబంగా, దైవికమైన పిల్లలుగా, దేవుని కుమారులుగా నీ పిల్లలు పెంచబడతారు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన వాక్యాన్ని దీవించుము తండ్రి. ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో తండ్రి, మంచి తండ్రులుగా ప్రతి బిడ్డ ఉండడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ, ప్రతి తండ్రి కూడా తన పిల్లల విషయమే గమనం కలిగి వారిని చక్కగా పెంచుటకు నీవు ఇచ్చిన బహుమానం కనుక నీకు లెక్క అప్పగించాలి కనుక భయభక్తులు కలిగిన తండ్రులుగా మీరు చేయమని ప్రార్థిస్తూ, ప్రతి తండ్రి కూడా దైవికమైన తండ్రిగా మిమ్మల్ని మాదిరిగా పెట్టుకొని ప్రేమించుటకు, ఉపదేశించుటకు, తండ్రి నడక నేర్పుటకు, శిక్షించుటకు మీరు మాకు నేర్పించని ప్రార్థిస్తూ, ప్రతి కుటుంబాన్ని కట్టండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించని ప్రార్థిస్తూ, ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో, ఏ కుటుంబంలో ఇరుకు ఇబ్బందులు సమస్యలు ఉన్నాయో యేసు నామమున తొలగించమని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యం మీకు అందించడానికి దేవుడు ఇచ్చిన అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. తప్పకుండా ఈ వాక్యం మిమ్మల్ని బలపరిచింది అనుకుంటున్నాను. ఈ వాక్యం అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి తెలియచేయండి. అలాగే ఈ పరిచర్కి మీరు సహకరించాలనుకుంటే కింద మా నెంబర్ ఉంది, దాన్ని తప్పకుండా మీరు కాల్ చేయండి. మీ అమూల్యమైన సహకారాన్ని మీరు మాకు అందించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తాడు. దేవుని మహాకృప మనకందరికీ తోడైండును గాక. ఆమేన్.